సూర్య నమస్కారాలు యోగాలో ఎందుకు అంతర్భాగం అయ్యింది లేదా ఇంక్లూడ్ చేశారు? ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే, వేదకాలం నుంచి కూడా సూర్యుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మన వాళ్ళు. సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావించేవాళ్ళు. ఆ కాలంలో గురువు నుంచి ఒక ఉపదేశం తీసుకొని ఆ ఉపదేశానుసారం వాళ్ళు మంత్రాన్ని జపం చేసేవాళ్ళు. ఆ ఉపదేశం తీసుకున్న తర్వాత అనుష్ఠానం చేసే ముందు సూర్యుడిని నమస్కారం చేసుకునే పద్ధతిని అప్పుడే గురువులు వారికి ఒక అంతర్భాగంగా, అంటే సూర్య నమస్కారము ఒక అంతర్భాగంగా వారు నేర్చుకొని అది చేసిన తర్వాత ప్రాణాయామాలు ఇవన్నీ కూడా చేసుకొని భగవంతుడి యొక్క మంత్రాన్ని జపం చేసేవారు. ఆ మంత్రాన్ని జపం చేసేటప్పుడు కూడా భగవంతుడికి ప్రాణాయామం చేస్తూ ఆ ప్రాణాయామము చేసిన తర్వాత నైవేద్యం సమర్పించేటప్పుడు ఈ ప్రాణాయామాలను కూడా చేసేవారు. సో మన వారు ఒక అనుష్ఠానము అంటే మనం రోజు చేసే ఒక పద్ధతిని, ఆ అనుష్ఠానాన్ని ఒక యోగాని కూడా దాంట్లో అంతర్భాగంగా చేర్చి సూర్య నమస్కారాన్ని 3 సార్లు త్రికాలంలో చేసుకునే విధంగా మన వారు, అంటే గురువులు వారికి ఉపదేశాన్ని అందించి ఉండవచ్చు. అలాగా సూర్య నమస్కారాలు కూడా యోగాలో ఒక అంతర్భాగం అయ్యింది.